श्रीकृष्णपादपादाब्जे नमामि शिरसा सदा यत्प्रसादप्रभावेन सर्वसिद्धिरभून्मम लोकाचार्याय गुरुवे कृष्णपादस्य सूर्णवे संसारभोगिसन्दष्टजीवजीवातवे नमः। श्रुत्यब्दसारजनकं स्मृतिबालमित्रं पद्मोल्लसद्भगवदङ्घ्रिपुराणबन्धुं ज्ञानादिराजमव्यप्रदराजपुत्रम् अस्मद्गुरुं परमकारुणिकं नमामि। द्राविडाम्नाय हृदयं गुरुपर्वक्रमागतं रम्यजामातृदेवेन दर्शितं कृष्णसोनन सुन्दरजामातृमुने प्रपद्ये चरणाम्बुजं संसारार्णवसंमग्नजन्तु संतारकोतकं नमोऽस्तु देवराजाय चतुर्ग्रामनिवासिने रामानुजार्यदासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादलब्धपरमप्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दयापात्रं दीपत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्य जामातरं मुनिं श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा भ्राताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजम् आश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय सञ्जातं वेङ्कटार्यतनोभवम् वेदांताचार्य सत्शिष्यं उडैवर्लुमां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवी दीप्तये भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीसटकोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं तिरुवलिदिनाड्यन्नं तन्गुरुवोर्यन्नं மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகோர் பேணும் எனத்தாரை இல்லாதறைஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாம் பத்து எந்த பெருந்தீர்த்தீராமான் வாயந்த மலர்பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் செய்றார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் நிகழன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்மாள் வளர்த்த இதத்தாய் இராமானுசம் மிக்க விரை நிலையம் மெய்யாமேர் நிலையம் தக்க நெறியும் நடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோம் யாழிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜெயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు మా మాధవి గారు చాలా చక్కగా చదివారు తల్లి. అభ్యాసం చేస్తున్న వైనం అంతా ఆ చదవడంలో కనిపించింది. చాలా బాగుందమ్మా. తర్వాత మనం ఉండం సోరు పరుగు నీరులోకి వచ్చాం కదా. ఉండం సోறும் పరుగు నీరు தின்னும் வெத்திலையும் எல்லாம் கண்ணன் எம் பெருமான் என்றென்றே கண்கள் நீர் மல்கே. ఆళ్వారి యొక్క పరిస్థితి అలా ఉంది. మన్నినుள்ளவன் சேர வளமிக்க அவன் ஊர் వినవి తిన్నం ఎన్ ఇళమాన్ పొగం ఊర్. నిన్న మనం తిరుక్కోళూరు, నేను చెప్పడంలో తిరుక్కోవళూరు రెండు కలిసిపోయే కన్ఫ్యూజన్ వచ్చింది కదా నాకు. అది సరిగ్గా క్లారిటీ ఇస్తున్నాను. ఇది తిరుక్కోళూర్ అనేటువంటి దివ్య దేశము. తిరుక్కోళూర్ అనేటువంటి దివ్య దేశం. ఇది ఆళ్వారు తిరునగరికి దగ్గరగా కొంచెం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది. పొరుణల్ తామ్రపర్ణి నది ఒడ్డున ఉన్నటువంటి అద్భుతమైనటువంటిది. ఇంకా వైశిష్టం, మధుర కవి ఆళ్వార్లు అవతరించినటువంటి అద్భుతమైనటువంటి ఊరు. ఇక్కడ పెరుమాళ్ళ పేర్లు ఏంటండి? 11వ పాసురంలో మనకి ఇచ్చారు. వైత్తమానిధి అనేటువంటి పెరుమాళ్ళు. ఈయన భుజంగ సైనంగా చక్కటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే శ్రీకర విమానం. ఇక్కడ ఉండే తీర్థానికి ముఖ్యంగా కుబేర తీర్థం అనేటువంటి పేరుంది. అది ఎందువల్ల అని అంటే, కుబేరుడు అసలు పేరు ఎవరండి? వైశ్రవణుడు. కొంతమంది పేరు పెట్టుకుంటూ ఉంటారు, వైశ్రవణ్ అని పెట్టుకుంటారు. చాలా అందంగా ఉంటుంది పేరు. అది కుబేరుడి పేరు. ఆయన ఉండే నగరం అలకాపురి. సరే, అది ఉత్తర దిక్కున ఉంది అనేది మనకి తెలుసు, కైలాస పర్వత సమీపంలో. ఈ వైశ్రవణుడికి కుబేరుడికి
పరమశివుడికి ఫ్రెండ్షిప్ ఎక్కువ. ఈ వైశ్రవణుడు ఎప్పుడు కైలాసానికి వెళుతూ ఉండేవాడు. అలా వెళ్ళినప్పుడు ఎలాంటప్పుడైనా రావచ్చు అని ఆయనకి పర్మిషన్ ఇచ్చేశాడు రుద్రుడు. ఒకసారి ఈయన వెళ్ళేటప్పటికి రుద్రుడు పార్వతి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక దృశ్యం. ఆవిడ భర్తను చేరేటప్పటికి మరింత అందంగా రాణిస్తాను. ఆ సమయంలో ఈయన వెళ్ళాడేమో, ఈవిడ దృష్టి ముందుగా ఆవిడ మీద పడింది. పడి అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈవిడ అని ఒక మాట అనుకున్నాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. దానితో పార్వతికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నీ అందమైన శరీరం అంతా చెడిపోవుగాక అని శాపం ఇచ్చిందని. అందుకని ఈ వైశ్రవణుడికి కుబేరుడు అన్న పేరు వచ్చింది. కు అంటే కుచితం, చెడిపోయిన. బేరం అంటే శరీరము అని అర్థం అనమాట. ఒళ్ళంతా కూడా ఒక విధమైనటువంటి మార్పుకు లోనైపోయింది అని. ఆ కుచితమైన శరీరం కలిగిన వాడు కాబట్టి కుబేరుడు అయ్యాడు. అసలు పేరు వైశ్రవణుడు అన్నమాట. ఎవడికి ఇంకా కోపం తీరడం లేదు. ఇలా చూస్తావా నాకేసి నా కళ్ళల్లో ఒక కన్ను పోగాక అని. మళ్ళీ శాపంలో కొంచెం దయ, నీ దృష్టి పోగాక అనలేదు, ఒక కన్ను పోగాక అంది. ఒక కన్నుతోటి మేనేజ్ చేయొచ్చు అని. అందువల్ల ఆయనకి ఏకపింగుడు అనేటువంటి నామం కూడా, అంటే ఒంటి కంటివాడు అనేటువంటి పేరు కూడా కుబేరుడికి వచ్చింది. అంతేకాదు నీ దగ్గర శంఖనిధి, పద్మనిధి, మహానిధి, కర్ణనిధి ఇలా ఏవేవో నిధులు ఉన్నాయిట కదా 9, అవి కూడా నీ నుంచి దూరం అయిపోవాలి. అంత కోపం, పట్టలేనంత కోపం వచ్చేసింది అనమాట. అంటే దుర్మార్గమైనటువంటి చూపు చూడకూడదు అనే దానికి మనకి ఒక పాఠం ఇది. ఎలాంటిదైనా మన కంటిని ఆకర్షించినా దాన్ని అలాగా కొంచెం సంస్కారహీనంగా చూడకూడదు అనేటువంటి పాఠం అన్నమాట. ఇవన్నీ నిధులన్నీ పోవాలనేటప్పటికీ అరే మేము ఎక్కడ ఉండాలి అని చెప్పి అవన్నీ వచ్చి తామ్రపర్ణి నదిలో స్నానం చేసి స్వామి మేము ఎక్కడైనా ఉండాలి, మాకొక ఆశ్రయం ఇయ్యవా అని అడిగాయిటండి. అప్పుడు మీకేం పర్వాలేదు అని భుజంగసేనుడిగా స్వామి వేంచేసి ఉన్నటువంటి ఊరే ఈ తిరుక్కోళూరు. ఈ నిధులన్నిటినీ తన తల కింద పెట్టుకున్నాడు కాబట్టి వైత్త మానిధి. మానిధి అంటే మహానిధులు, వైత్త అంటే వాటిని కాపాడాడు, నదులన్నీ కాపాడాడు కాబట్టి వైత్తమానిధి అనేటువంటిది. తిరుక్కోళూరు, కోళూరు అంటే అన్ని ఒక చోట చేరినవి అని అర్థం అన్నమాట. నవనిధులు ఒక చోట చేరి ఈయన తల కింద ఉన్నాయి కాబట్టి దీనికి తిరుక్కోళూరు అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఇంకోటి, ధర్మానికి అధర్మానికి యుద్ధం కలిగినప్పుడు కూడా అధర్మం గెలిస్తే ధర్మం పరిగెత్తుకుని వచ్చి నన్ను రక్షించు స్వామి అని వైత్తమానిధిని ప్రార్థన చేస్తే ధర్మాన్ని రక్షించినటువంటి వాడు. అందువల్ల అధర్మం నశించిన ఊరు కనుక అధర్మ పిసునం అనే పేరు కూడా వచ్చిందిటండి. ఇది ఒక్క వ్యాఖ్యానంలో ఇచ్చారు చక్కగా. ఆ దివ్య దేశాల వైభవాలు ఉండే ఊళ్ళల్లో ఒక దాంట్లో ఇచ్చారు. దీనికి అధర్మ పిసునం అనేటువంటి పేరు కూడా ఉందంటే అక్కడికి వెళ్ళి సేవించుకుంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి అని తాత్పర్యం అన్నమాట. మనం పేదవారిగా ఎందుకు పుడతాము అంటే పూర్వం కలిగి చక్కగా సంపద ఉన్నప్పుడు ఇతరులు ఎవరికి దానం చెయ్యకపోతే ఈ జన్మలో వాళ్ళు పేదవాళ్ళుగా పుడతాడు. అలాగ పుట్టాటండి ఒక ఆయన భరద్వాజ మహర్షి. అతన్ని చూడగానే అతని గద్ద చరిత్ర తెలుసుకొని నాయన నువ్వు వైత్తమానిధిని సేవించు అని చెప్తే అక్కడికి వెళ్ళి ఈ పెరుమాళ్ళని సేవిస్తే ఆయన మళ్ళీ దారిద్ర్యాన్ని తొలగించుకుని సకల సంపదలు పొందాడు. అంటే ప్రత్యక్షంగా కూడా నాకు సంపద కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని ప్రార్థించి ప్రదక్షిణలు చేస్తే కుబేరులు అవుతారు అనేటువంటి ఒక ప్రత్యక్ష నిదర్శనం కూడా మనకి వైత్తమానిధి సన్నిధిలో కనపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ కుబేరుడు అమ్మ నన్ను క్షమించు, పొరపాటు చేశాను అని కాళ్ళమీ పడ్డాడు. కాళ్ళమీ పడితే నీకు కుబేరత్వం పోదు, ఏకపింగత్వం పోదు, అంటే ఒంటి కంటే ఇది పోదు, నీ నిధులు మాత్రం నీకు దొరుకుతాయి,
అవి కూడా ఎప్పుడంటే తిరుక్కోళూరు వెళ్ళి వైత్తమానదిని ప్రార్థిస్తే ఆయన నీకు సంపదలు ఇస్తాడు అని చెప్తే అక్కడికి కుబేరుడి దగ్గరికి, అక్కడ పెరుమాళ దగ్గర కొంచెం కూడా ఉంటుంది కొలవడానికి. అందువల్ల ఆ ప్రదేశం యొక్క గొప్పతనము అని. అది కోళూరు అంటే అందరూ ఒక చోట చేరినది అని అర్థం కూడా ఉందిటండి. చోళరాజులు, చేరరాజులు, పాండ్యరాజులు వీళ్ళందరూ ఒక దేవాలయంలో మనం కలిసి సంధి చేసుకుందామని చెప్పి ఈ తిరుక్కోళూరు వచ్చి ఇక్కడ సంధి చేసుకోవడం వల్ల, అందరూ కలవడం వల్ల దానికి పవిత్రమైనటువంటి పవిత్రమైన కోళూరు అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇది మామూలుగా ఆళ్వార్ తిరునగరికి చాలా దగ్గర, తామ్రపర్ణి నది ఒడ్డు కాబట్టి అద్భుతమైన పట్టలు, అవి సస్యశ్యామలంగా ఉంటుంది. ఇక్కడ తిరుక్కోళూరు పెన్పిళ్ళ రహస్యం అని మన సిద్ధాంతంలో ఒక పెద్ద విశేషం ఉందండి. ఏమిటి అంటే, రామానుజుల వారు వచ్చినప్పుడు తిరుక్కోళూరుకి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పరుగులు పెట్టుకుంటూ వచ్చి, మనం జీయస్వామి మన ప్రాంతాలకు వస్తున్నారంటే పరుగులు పెట్టుకుంటూ వెళ్తాం కదండి, అలాగే వాళ్ళందరూ వచ్చి సేవించుకున్నారట. అందులో ఒక ఆవిడ గబగబగబ పరిగెట్టుకుంటూ వచ్చేటప్పటికి ఆయన నవ్వుతూ, ఏమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. అడిగితే, స్వామి తిరుక్కోళూరు నుంచి వచ్చాం స్వామి అని అన్నారట. అమ్మా, అందరూ తిరుక్కోళూరు వెళ్ళాలి గాని తిరుక్కోళూరు నుంచి రారమ్మా అన్నారట ఆయన సరదాగా. అంటే అక్కడ వాళ్ళు కూడా పెరుమాళ్ళ కంటే వైశిష్టమైన భాగవతోత్తములు రామానుజులు వచ్చినప్పుడు రావడం ఆవిడకి చాలా గర్వకారణమైనటువంటి విషయము అని. ఆవిడ చాలా పండితురాలు కాబట్టి 1, 2 కాదండి, 81 వృత్తాంతాలని మాటలుగా అంటూ, నేను అలాంటి దాన్నా, నేను ఇంత గొప్పదాన్నా, నేను అంత గొప్పదాన్ని కాదే అని నైత్య అనుసంధానం చేస్తూ, ఎంత పండితురాలండి, ఎన్ని విషయాలు చెప్పిందో. నేను ఏమైనా అక్రూరుడిలాగా పెరుమాళ్ళని ఆహ్వానించానా, విదురుడిలాగా అహంకారాన్ని జయించానా, ఋషిపత్నులాగా శరీరాన్ని విడవగలిగానా, సీతలాగా రావణుని తిరస్కరించగలిగానా, ఘంటాకర్ణుడిలాగా మృత శరీరాన్ని నీకు నైవేద్యం. ఇది ఒక్కొక్క వృత్తాంతం చెప్పుకుంటే మళ్ళీ ఒక్కొక్క వృత్తాంతం. ఇవంతా మొత్తం పురాణ వాంగ్మయం అంతా వస్తుంది అన్నమాట. అహల్యలాగా పవిత్ర పాదాలని నేను స్పృశించగలిగానా, ఎంబెరుమానారే అని పిలవగలిగానా, ఇలాగండి 21 విషయాలండి, 81 విషయాలండి ఇవి. అంటే నేనేమి అనుష్ఠానము లేని దానిని అనేటువంటి నైత్య నీచత్వానికి సంబంధించిన అనుసంధానం చేసుకుంది. కాబట్టి ఇంతలా చెప్పేటప్పటికి రామానుజుల వారికి ఎంత ఆనందమైందో, తల్లి నువ్వు ఇంత పండితురాలువా, ఇన్ని తెలిసి అయ్యో అలాంటిదాన్నా ఇలాంటిదాన్నా ఏం తెలియదు దాన్ని అని ఎంత చక్కగా మాట్లాడావమ్మా అంటే, వారి ఇంటికి పాద పూజకి వేయించేసి శ్రీపాద తీర్థాన్ని అనుగ్రహించారు ఆవిడకి అనేటువంటి చరిత్ర ఈ దివ్య దేశానికి సంబంధించిన భక్తురాలి విషయంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇది తిరువాయిమలి పిళ్ళయ్య గారేమో ఆయన శిష్యులు కాబట్టి మనవాళ్ళ మహాముళ్ళకి చెప్పారు. ఆ మనవాళ్ళ మహాముళ్ళేమో వానమామలైజీయర్ సంతతికి చెప్తే అలాగలాగా ఇప్పటికీ కూడా వానమామలై సందర్భంగా ఇది ప్రత్యేకమైన విషయంగా గౌరవింపబడుతూ పూజింపబడుతూ ఉండేటువంటి విషయంగా చెప్తారు అన్నమాట. ఆళ్వార్లలో నమ్మాళ్వార్లే ఈ ఊరిని చాలా మంగళాశాసనము చేసినటువంటి మహానుభావులు. ఈయన యొక్క దశకాన్ని చక్కగా చెప్పారు అని చెప్పి మనం తర్వాత చదువుకుంటాము. ఇది తిరుక్కోళ్ళూర్, మనం తిరుక్కోవళూరు అన్నాం, అది వేరు, ఆ దివ్య దేశం వేరు, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే అదే పంచకృష్ణుడు అవి ఇవని చెప్పామే, గోపాలురు అంటారు అని. కాబట్టి దాన్ని ఇక్కడ మనం కలుపుకోకుండా ఇది తిరుక్కోళూర్ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోండి. ఇది మధుర కవులు అవతరించినటువంటి దివ్య స్థలము. వైత్తమానది అంటే నిక్షిప్త విత్తన్, ఇంకా సాంస్క్రిట్ నేమ్ అండి. నిక్షిప్త విత్తన్ అంటే వైత్త, నిక్షిప్త, విత్తన్, విత్తన్ డబ్బు కలిగినట్టు, మానిది విత్తన్, భలే పేరు పెట్టారు చూడండి. నిక్షిప్త విత్తన్ అని భుజంగ శయనుడైనటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఈ ఊరు మనకి తెలియచేస్తుంది. ఈ వ్యాఖ్యానాల్లో చాలా చెప్పారండి. ఎంతో మంది భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞ చేత
ఎంతో మంది ఈ ఊరు వెళ్ళి ఇక్కడ స్నానం చేసి ఈ పెరుమాళ్ళని సేవించుకోవడం వల్ల సంపదలు పొందిన వాళ్ళు అయ్యారు అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్తారు. అలాగే తిరుప్పోళూరు పెంపిళ్ళై రహస్యాలకి దీన్ని పిళ్ళైలోకాచార్యుల శిష్యులు తిరువాయిమలి పిళ్ళై అనేటువంటి ఆయన వీటన్నిటినీ మనకి గ్రంథస్థం చేసి అనుగ్రహించడం వల్ల ఇవాళకి కూడా మనం ప్రత్యేకంగా పెద్దలు ఉపన్యాసాలు చెప్పారండి. 81 సూత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఉపన్యాసం, అలాగా 3 నెలలు చెప్పుకోవచ్చు అన్నమాట. అంత అద్భుతమైనటువంటి విశేష విషయాలను కూడా ఇది అలాగే తిరువాయిమలి పిళ్ళై నుంచి మనవాళ్ళ మామూళ్ళ నుంచి వానమామలయ్య వారికి తిరుక్కోళూరు పెంపిళ్ళై రహస్యాలు అనేటువంటివి మనకి వైత్తమా నిధి, నిజంగా నిధి దొరికినట్లుగా దొరికాయి అన్నమాట. కాబట్టి నమ్మాళ్ళవార్లు ఈ 6వ 10 7వ తిరువాయిమలిలో మొదటి పాసురంలోనే దీని యొక్క వైభవాన్ని మనకి చాలా చాలా అందంగా అనుగ్రహించారు. ఈ అనుగ్రహించడంలో ఒక అందమైనటువంటి మాటను కూడా చెప్పారండి. ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తలయ్యం ఎల్లాం కണ്ണన్ అనేటువంటి మాటకి తినేటువంటిది, తాగేటువంటిది, అంటే జీవనాన్ని నిలబెట్టేటువంటిది అన్నీ కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని చాలా అందంగా చెప్పినటువంటి పవిత్రమైనటువంటి తిరువాయిమలి. ఈ తిరువాయిమలి దీనికి ఉండేటువంటివి సముద్రం లాంటి వ్యాఖ్యానాలు నేను ప్రతిరోజు మీకు విన్నవించుకుంటున్నాను. ఇందులో నేను చెప్పేటువంటిది సముద్రాన్ని చూపించినట్లు మాత్రమే తప్ప అణువంత కూడా చెప్పగలుగుతున్నా లేదా అనేటువంటిది నాకు మీకు కూడా తెలిసినటువంటి విషయమే. అలాంటి దాంట్లో ఇవాళ ఉన్నం సోరం పరుగు నీరు తిన్నం వెట్టిలయ్యం ఎల్లాం కണ്ണన్ చాలా అందమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారండి. ప్రాప్యములు అప్రాప్యములు అని 2 ఉంటాయండి. ఉన్నం సోర్ పరుగు నీరు తిన్నం వెత్తిలయ్యం ఈ 3 కూడా ప్రాప్యాలు, మనం అనుభవించేటువంటి విషయాలు. ఎల్లాం కണ്ണన్ ఇది అప్రాప్య విషయం. వీటన్నిటినీ పరమాత్మగా మనం భావించాలి. ఎంత మంచి సందేశమో చూడండి. అలాంటి దాంట్లో మనం ప్రవేశించాము వ్యాఖ్యానంలో. ఇక్కడి నుంచే కదా చెప్పుకోవాలి. 216వ పేజీ నుంచి చెప్పుకోవాలి. 216వ పేజీ నుంచి మనం చెప్పుకోవాలి. 216వ పేజీ 7 వ్యాఖ్యానం. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య తాన్ పన్న విరుంబి ఇరుక్కుమవద్దోడు పెద్దవర్గళోడు వాసియర పోగట్టుపో నాళ్ళ. ఈవిడ ఈ ఆళ్వార్ అనే నాయకి, పరాంకుశ నాయకి అనేటువంటి ఆవిడ అన్ని భోగాలని, పొందవలసిన భోగాలని కూడా వదిలిపెట్టేసింది. అంటే మనకి 2 రకాలు ఉంటుందండి. ఇది మానసిక శాస్త్రం గురించి చెప్పేది. కొన్ని వదిలేసాం, ఇప్పుడు వదిలేసాం కానీ మళ్ళీ వస్తే అనుభవిద్దాంలే తర్వాత అని అనిపించే భావం ఉంటుంది. ఇప్పుడు ఎప్పటికీ కూడా వదిలేసింది ఆళ్వార్ నాయకి అనేటువంటి వాక్యం ఎంత బాగా చెప్పారో చూడండి. అది తాన్ పండు విరుంబి ఇరుక్కం అవత్తోడు పెద్దవర్గలోడు పొందిన వాటితోటి వాసియర పొందాలి అనుకున్న వాటితోటి విరుంబి ఇరుక్కుమవత్తోడు పొందాలి అనుకున్న వాటితోటి, అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య భోగాన్ పరిలో ఉందండి అర్థం అంతా కూడా. సంపూర్ణంగా వదిలేసింది. మనం ఒకటి తినం, తినకూడదు కాబట్టి తినడం లేదండి, తినొచ్చు అంటే హాయిగా తినేవాళ్ళమే అనే భావం ఉంటుంది. అలా కాదు, అసలు నాకే తినాలని లేదు అన్నట్లుగా అన్నమాట. ఇక్కడ మిగిలిన భోగాలన్నిటినీ నేను త్రికరణ శుద్ధిగా వదిలివేస్తున్నాను అని ఆళ్వార్ నాయకి చెప్పడం అన్నమాట. మీண்டும் వివత్తిలే నసైపణం ఎన్నో తోత్తాల పడివిట్టాలు, మళ్ళీ అవకాశం వస్తే అనుభవిద్దాంలే అనేటువంటి ఆశను కూడా వదిలిపెట్టేసి భర్తృస్నేహ బలాత్కృత ஒரு விஷயத்தில் ஸ்நேகமானது எல்லாவற்றையும் விடுபண்ணுமாகாதே ஸ்வவசத்தாலே போனாளன்று இடையேறு అని
దీనికి చాలా అందమైనటువంటి ఒక ఉదాహరణ కూడా చెప్తారండి. సీతమ్మ అడవులకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళింది అని అంటే, ఇక్కడ భర్తృ స్నేహ బలాత్కృత, భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువవడం వల్ల అనుభవించే భోగాలని తృణప్రాయంగా వదిలిపెట్టేసి ఆవిడ అడవికి వెళ్ళింది. అంటే ఆ ప్రేమ ఆవిడ్ని లాక్కుపోయింది. మనకు కూడా స్వవశత్తాలే పోనాళ్ళన్నకిడే, తనంత తాను అనుకుని వెళ్ళలేదు, ఆ ప్రేమ లాక్కుపోయింది అలాగా. అలా మనకు కూడా భగవంతుని యందు అచంచలమైనటువంటి ప్రేమ విశ్వాసము ఉండాలి అని ఈ వాక్యానికి అర్థం. అచింతయిత్వా దుఃఖాన్ని విట్టవత్తై నినయ్యా విట్టాళ్ళు. ఏమి వదిలిన వాటిని తలుచుకొని ఆహా అయ్యో వదిలేసానే అనుకోవడం లేదు. ఇది మనకి సహజం. లోకంలో చాలా ఇష్టమైన మన దగ్గర ఉంటుంది అనుకోండి, ఎవరే వచ్చి ఏమండి అది నాకు ఇస్తారా అంటారు. మొహమాటమో ఏదో సంస్కారమో ఇచ్చేస్తాం. ఇచ్చేసి జీవితం అంతా అసలు అది ఎంత బాగుండేదో, నాకుంటే చాలా బాగుండేది, ఇంకా వాళ్ళు అడిగారు తప్పదని నేను ఇచ్చేసాను, అబ్బా ఉంటే ఎంత బాగుండేదో అని దాన్ని తలచుకొని అనుకుంటూ ఉంటాం. అలా ఇచ్చేసిన దాన్ని గురించి ఎప్పుడు అనుకోకూడదు. ఇవ్వడంలోనే త్రికరణ శుద్ధి ఉండాలి. చాలా అందమైన సందేశం. అసలు భగవద్ విషయ వ్యాఖ్యానాలలో విషయాల కంటే మనకిచ్చే సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనస్సు పీకులాడుతూ అయ్యో ఉంటే బాగుండు, అయ్యో ఉంటే, ఇలాంటివన్నీ తుడిపేయండి. చక్కటి మనస్సుతోటి మీరు ఏది ఇవ్వండి, అణువు ఇవ్వండి, పరమాణువు ఇవ్వండి, ఇచ్చేది చాలా మంచి మనస్సుతోటి ఇవ్వండి. పోయికో புகுத்திர விடத்தில் மிருக்கைத்தான் வினையான் என்னாளோ இவள் பெருமாளையொலியா தன்னை కాడిలిరే దుఃఖానుసంధానం పన్నవళ్ళలావదు. ఆవిడ ఆ దుఃఖాలను తలుచుకోకుండా ఎలాగైతే సీతమ్మ వారు రాముడితో వెళ్ళడం వల్ల దుఃఖాలన్నీ కూడా మర్చిపోయిందో, అలాగే ఆళ్వార్ నాయకి పెరుమాళ్ళ యొక్క భావనతోటి దుఃఖాలన్నిటినీ కూడా మరచిపోయింది. ప్రవిష్ట నిర్జనం వనం. ఎక్కడికి వెళ్ళిందండి సీతామాత? భోగత్తుక్కు ఏకాంత స్థలం జన్మదికిడి ఎవరినండి పట్టదు. ఏ సీత, అడవిగా నువ్వు వస్తావా? వద్దన్నాడు రాముడు. కాదండి, మనకి ఇక్కడ లేని అద్భుతమైన భోగత్తుక్కు ఏకాంత స్థలం, మన ఇద్దరం ఉండడానికి హాయిగా ఏకాంతం దొరికిన స్థలం కదండి. ఆ ప్రేమతోటి వీటన్నిటినీ పక్కకి నెట్టేసిన ఆవిడ అన్నమాట. ప్రవిష్టాన్ని దినవరం భోగత్తుకి ఏకాంత స్థలం ఎన్నమదిగడేరి ఇవాళ నెంజలు పట్టదు. పుత్రద్వయ విహీనంత. ఇంకా అది వెళ్ళిపోయింది. ఆ తల్లిని వదిలేసి ప్రియుని చేరి ఉంది గాని తల్లి దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ఆవిడ వెళ్ళిపోయింది బానే ఉంది, కానీ అమ్మకి అంతే కదండి. లౌకికంగా పిల్లలు వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఎన్నికలు, వాళ్ళ ఆనందాల కోసం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తల్లడిల్లిపోయేది తల్లి హృదయమే కదా. కాబట్టి ఆవేళ సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోయాక దశరథుడు ఎలా ఉన్నాడో అలా ఉంది ఆయన స్థితి అని భలే పోల్చారండి. తల్లిదండ్రులు అన్నమాట, ఇద్దరు వస్తారనమాట. అయ్యో అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది, అమ్మాయి లేని ఇల్లు నేను ఎలా చూడగలను అని దశరథుడు చింతించాడు. పుత్రద్వయ విహీనంత సునృషయాచ వివర్జితం అపశ్యద్భవనం రాజా నష్ట చంద్రమివాంబరం. భలే శ్లోకం అండి. పుత్రద్వయ విహీనంతత్. పోన్లే రాముడు వెళితే వెళ్ళాడు అంటే ఆయన ఎడలాగా లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడండి. చక్రవర్తి పిళ్ళైగళ ఇరువరయ్యం తేడి పోరమెందాన్నందాన్న. ఇద్దరు వెళ్ళిపోయారే అని బెంగ పెట్టుకున్నాడు. సునృషయాచ వివర్జితం. మగాళ్ళు వెళితే వెళ్ళారులే, అమ్మాయి ఉంటే బాగుంటుందిలే, కోడలుంటే కోడల కోసమైనా కొడుకు ఎప్పుడో రాకపోతాడా అనుకోవడానికి లేకుండా మీண்டும் ఇవిడத்தை విరుంబవరుగళయ్యను నినయ్యాదపడి ప్రేమించే వాళ్ళు ఇక్కడ భార్య ఉంది కాబట్టి వెనక్కి వస్తాడు అనే అవకాశం లేకుండా కుழை సరక్కరుత్తు కొండు పోనపడి తన రక్షవర్గాన్నంతటినీ తానే చంకన పెట్టుకుపోయాడా. కుழை సరక్కరుత్తు, తాను రక్షించవలసిన అమ్మాయిని కూడా రాముడు కూడా తీసుకొని వెళ్ళిపోయాడా అన్నట్లుగా అక్కడ ముగ్గురు వెళ్ళిపోయేటప్పటికండి మనకి అంత అడవులకు కాకపోయినా
ఫారిన్ వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. లేదు వాళ్ళ ఇతర దేశాలు, వాళ్ళ ఇతర ప్రదేశాలు, ఈ ఊరే అవ్వచ్చు, ఈ దేశమే అవ్వచ్చు, ఇతర ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వచ్చి వెళ్ళిపోతారు చూడండి. అందరూ వెళ్ళిపోయినాడు. ఆ పెద్దవాళ్ళు ఇద్దరు అలా కూర్చున్నారు అనుకోండి. ఆహా, మనవాళ్ళు ఇలా వచ్చి ఇలా అడిగేవాడు కదా, కోడలు ఇలా అనేది, అబ్బాయి ఇలా ఉండేవాడు కదా అండగా. అపశ్యద్ భవనం రాజా నష్ట చంద్రమివాంబరం. చక్కటి మాట వాల్మీకి ఎంత అద్భుతంగా రాశాడో అనండి. అంటే చంద్రుడు లేని ఆకాశంలాగా రాముడు లేని రాజభవనం ఉంది. చాలా చక్కటిదండి. ఆ చంద్రుడు కూడానండి పోనీ వెళితే వెళ్ళాడు, నిలవోడం నక్షత్ర తారాగణంగళోడం కూడా చంద్రన్ కుడి వాంగిన ఆకాశం పోలే కిడందదు. వెన్నెల్ని తీసుకుపోయాడు, నక్షత్రాల్ని తీసుకుపోయాడండి. రెండు పోయేటప్పటికి చీకటి మయమైపోయింది. అన్నీ ఉన్నా కూడా ఏమిటో అంధకారంలో కూర్చున్న దుఃఖం ఆ కడుపులో నుంచి తల్లిదండ్రులకి తెరలుగా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారనమాట. అప్పటియేయా ఇద్దరు తిరుమాళిగా ఇక్కడ తిరదు. ఇక్కడ తల్లికి కూడా అలాగే అయింది. అమ్మాయి కాస్త వెళ్ళిపోయింది. ఎందుకని ఒక మాట, నల్లదోర్ తామరైపోయాయి, మంచుబడి తామరలు ముడుచుకుపోతే ఎలా ఉంటుందో అంటే ఆ శోభ అంతా ఎత్తుకుపోయింది అనమాట. అమ్మాయితోటే కళ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇత్యాది ఇప్పటియే ఆ ఎత్తివళ తిరుమాళిగా ఎక్కడ తిరదు తిరుత్తాయారం ఎమ్మాళిగా ఏ కండు వెరెత్తు. ఒకసారి ఇల్లంతా అలా చూసుకుందిటండి తల్లి. తిరుత్తాయారు పోగ కడవదాగా తుణ్ణింతాలు ఎన్నయ్యం కూట్టికొండు పోనాలాగాదో. ఆవిడకి చివరికి ఎంత బెంగ వచ్చేసిందంటే, తల్లి వెళ్ళావా, నన్ను కూడా ఎందుకు తీసుకుపోలేదే నీతో పాటు, అంత బెంగ వచ్చిందిటండి. ఎన్నయ్యం పూండికొండు పోనాలాగాదో, నన్ను కూడా తీసుకుపోవచ్చు కదా తల్లి, తని వలియే పోవదే ఒక్కదానివి వెళ్ళావా అమ్మ, నాన్ కూడా పోగబిట్టాల అవన్ ఉడనే కూడా పోగవం పెరాదు ఇవదే. అంటే అయ్యయ్యో తల్లి, ఒంటరిగా వెళ్ళావే, తోడుంటే ఎలా బాగుంటే ఎంత బాగుండేది నీకు, ఎవరో ఒకరు. ఇవాళ తాను ఎంగనే పోగిరాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ అనమాట, మనస్సులో ఆలోచన. మానసిక శాస్త్రం మనస్సు ఎలా పరుగులు పెడుతుంది ఆలోచనలో. ముందు లేదే అంటే గొల్లుమన్న మనస్సు, అయ్యో ఇల్లు ఇలా అయిపోయింది అని బెంగెట్టుకున్న వాతావరణం, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనే ఆత్రత. నాడడంగా వాజ్విత్తుక్కొండు పోగిరాడు, లోకం అంతా కూడా ఆనందించేలాగా వెళ్ళిందా అంటే ఎవరో ఒకరి సహాయం లేదే ఇంట్లోంచి వెళ్ళిపోలేరు కదండి. ఏ ఫ్రెండ్స్ కో చెప్తారు, రా నా బుక్స్ లేకపోతే నా బట్టలు నాకు సంబంధించినవి అన్ని నీ దగ్గర పెట్టుకొని ముందు రోజు వచ్చిన రోజే అమ్మాయికి ఏవో ఇచ్చినట్లుగా ఇచ్చేసి మనాడు టక్కుమని ఈ అమ్మాయి పారిపోతుంది అనమాట. అంగే పుక్కాలెన్బడిదిరాడో, అక్కడికి వెళ్ళి పాపం ఏం బాధపడుతోందో. నెక్స్ట్ పేజీ ఫస్ట్, వలీలుళ్ళారెన్ సొల్లుగిరారుగలో, ఇలా వెళ్ళిపోయిందని లోకంలో మధ్యలో వాళ్ళు దారిలో వాళ్ళు ఏమనుకుంటున్నారో. మనకి రెండు బాధలు కదండి, వెళ్ళిపోయినందుకు ఒక బాధ, ఎవరేమనుకుంటారో అని ఒక బాధ. సామెత ఉంది కదా, మొగుడు కొట్టినందుకు కాదు గాని తోడి కోడలు చూసి తెప్పినందుకు దుఃఖం వస్తుంది అని సామెత ఉంది. అలాగా అయితే అయింది, కానీ ఇంకోళ్ళు చూడకుండా అయితే బాగుండేది, కానీ అందరికీ తెలిసిపోతుంది. అంగే బుక్కాల ఊరిచోలేగళయ్యం అంగుళ్ళ నీర్నలంగళయ్యం అవన్ గుళంగళయ్యం కళ్ళు గక్కిరాడో. అయ్యబాబోయ్, అక్కడికి వెళ్ళిందంటే మా అమ్మాయి ఆ ఊరి అందాన్ని చూసి, ఆ తోటలను చూసి, అక్కడున్న తటాకాలను చూసి, అందులో పువ్వులను చూసి, ఆయన యొక్క గుణ సంపత్తిని చూసి, అమ్మో తట్టుకోగలదా ఒక్కతే, అంత ఆనందాన్ని భరించగలదా, కళ్ళు శిథిలయ్యాగిరాడో. చూసేటప్పటికి ఏమైపోతుందో ఏమిటో పిల్ల అని ఇదెల్లా అంతా నంగేసండ్రు పుక్కాలిరే. అక్కడికి వెళ్ళడం వల్ల కదా ఈ గొడవంతా వచ్చింది. ఎన్నాపోలే మనోరదిత్తుకొండు తన్నై పార్తల్. తన గురించేనా తను ఆలోచించుకోవాలి. నేను వెళ్ళేది బలాని చోటకి, అక్కడ అవన్నీ ఎదురైతే తట్టుకోగలనా అని తన గురించి ఆలోచించలేదు. ఎంగళై పార్తల్ చెయ్యాదే, అయ్యో అమ్మేమనుకుంటుందో, ఎంత బాధపడుతుందో, ఇన్నాళ్ళు పెంచిందే
పోషించిందే అని అమ్మ కూడా గుర్తుకు రాలేదు. ఇత్త ఎల్లాం కడలిలే కవిజెత్తు పోవదే. ఎంత దుఃఖం కలిగితే అంటారండి ఈ మాట. ఇవన్నీ సంద్రంలో ముంచిపోయింది, సముద్రంలో ముంచేసిపోయింది. ఎవరేమనుకుంటే అనుకోని నా ఆనందం నేను పొందుతాను అనుకుంది, వెళ్ళిపోయింది. ఎండు తిరుత్తాయారిన్నాదాగిరాళ్ అని బాధపడింది తిరుత్తాయారు. ఇంతవరకు మనం ఏం చూసామండి? అవతారికని చూసాం. ఇప్పుడు 7 వ్యాఖ్యానంలో పాసురంకి వచ్చామన్నమాట. தன் வயிற்றில் பிற்பப்பாலும் இவள் தன் சுவாவித்தால் இவள் இங்கு நின்னும் போய் புகுமார் తిరుక్కోవళూరన్న అధ్యవసిక్కిరాళ్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కనీసం ఆలోచించి. తిరుక్కోవళూరే వెళ్ళి ఉంటుంది. ఏమ్మా అంతగా గ్యారంటీగా చెప్తున్నావు? తన్వయత్తెల్ పిరప్పాలం, అది ఎవరండి? నా కడుపున పుట్టిన పిల్లండి, దానికి ఆ దేవుడు అంటే అంత ఇష్టం, అందువల్ల అక్కడికే వెళ్ళి ఉంటుంది. ఒకటి తన కడుపున పుట్టడం చేత, రెండవది ఇవాళ తన స్వభావత్తాలు ఇవాళ ఇంగ నిన్ను పోయి పొగుమార్, దాని స్వభావం అంత మృదు స్వభావం. నా కడుపున పుట్టడం ఒకటి, మా అమ్మాయి అవడం ఒకటి, దానిది మృదు స్వభావం అవడం ఒకటి. ఈ 2 కారణాలుగా ఆ ఊరు వెళ్ళిపోయింది. ఉన్నం సోర్పరుగ నీరు తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కണ്ണన్. చాలా అందమైనటువంటి మాటలండి. తినేటువంటివి, తాగేటువంటిది అన్ని కూడా ఎల్లాం కണ്ണన్. బాబా, ఇంత మాటని మనం చెప్పుకోవాలి అంటే చాలా చాలా కష్టము అంటారన్నమాట. ఎందువల్లంటే అంత భావన మనకి రాదు. ఏదో పెరుమాళ్ళు ఓ దండం పెట్టుకుంటాం, జీవితం నడుపుతాం, అంతేగాని నేను తినేది, తాగేది, నేను చేసేది అన్నీ కూడా అవే అవే అనేటువంటి భావం మనకి రావాలి అంటే చాలా చాలా కష్టం. మనసు ఎంత పరిణతిని చెందితే అంతలాగా మనం భావించగలుగుతాము అనేటువంటి దాన్ని ఈ వ్యాఖ్యానంలో చాలా బాగా చెప్పారండి. ఎన్ని విషయాలు చెప్పారో, నేను నిజంగా చెప్తున్నాను, ఎన్ని విషయాలు చెప్పారో వాటన్నిటినీ కూడా నేను పూర్తిగా తీసుకురాలేకపోతున్నాను. చదివినప్పుడు ఆహా చాలా ఆనందంగా ఉంది అనిపించింది, కానీ వాటిని చెప్పేటప్పుడు అన్ని విషయాలు చెప్పడానికి అవకాశం లేకపోతుంది అనిపిస్తుంది అనమాట. అన్ని విషయాలు అంత బాగా చెప్పారు. ఎందువల్ల ఇవాళ ఇవ్వరిಗೂ ஒரு వాయు పుగునీర్ తేడి పోనాడే. వాయు పుగునీర్ చాలా అందమైన మాట అండి. ఉన్మస్తక అనుభవం. వాయు పుగునీర్ అంటే, ఉన్మస్తకం అంటే ఏదో బాగుంది అనుకుంటాం, చాలా బాగుంది అనుకుంటాం, ఎంత బాగుందో అనుకుంటాం, అయ్యి బాబాయ్ తట్టుకోలేకపోతున్నాం అనుకుంటాం. ఆ ఆఖరి అవస్థకి ఉన్మస్తకం, ఈ తల భరించలేనంత ఆనందం. ఉన్మస్తక అవస్థ అంటే అతి ఆనంద అవస్థ అన్నమాట. எங்கிருந்தனன்னாள் అన్నపానాదిగళాలే ధరిత్ అంగేపు కోవనాలే ధరిక్క పోనాడు. ఏమండి, ఇక్కడ ఉన్నప్పుడు అన్నం తెల్లేదు, నీరు తాగలే, ఏమీ చేయలేదు. అక్కడికి వెళ్ళాక ఇంక అసలే చేయదు మా అమ్మాయి. అహమన్నాగమన్నాదా ఎన్నరి పార్కు అవరికి పోవ వేణమో. ఏమో మోక్షంలో అయితే తినక్కర్లేదు, తాగక్కర్లేదు, నేనే అన్నాన్ని, స్వామి నన్ను అనుభవించవయ్యా అంటే పెరుమాళ్ళు అనుభవిస్తారు, ఈ జీవుడు పెరుమాళ్ళను అనుభవిస్తాడు. ఇలా పరస్పరానందం అనేటువంటిది అక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. సోరు తన్నీర్ వెత్తిలై ఎన్న అమయ్యాదు. భలే వ్యాఖ్యానం అండి. ఏమండి, తినే తిండి అని, తిండి, నీరు, తాంబూలం అని 3 డైరెక్ట్ గా అనొచ్చు కదా. 3టికి 3 విశేషణాలు వేశాడు. ఉన్నం సోర్, తినే అన్నం, పరుగు నీరు, తాగే నీరు, తిన్నం వెత్తిలయ్యం, నమిలి భోగ్యంగా ఉండేటువంటి తాంబూలం, ఎన్న అవమయ్యాదో. అలా విడివిడిగా అవి కూడా వేశారు. ఎందుకండి విశేషణాలు? ఉన్నం సూర్యన్న పోలే ఇరిక్కరి విశేషణங்களுக்கு కరుత్తు ఎన్నెన్నిల్. ఎందుకంటే ఆ విశేషణాలు వేశారు అంటే வெட்டப்பொழிலுவனை போலுமே தோட்டார்க்கு துப்பிடா நோடும் என்னும் அவனும் சொன்னாவிரே. அதாவது அபேட்சையை உடைய போதில் அந்த வந்த சோறு தண்ணீர் வெத்திலை போலாகுமிரே. தோடு குறைந்துகாதுக்கு தொப்பையுடையவள் தோளின் சம்ஸ்லேஷம். அப்படியே இவனும் அபிதானும் இவை தானே அனபிமதமாயிருக்குவோரஸ்தைகளிலே அதுக்காக அபிமத சமயத்தில் வைத்தா இதொருபடி இருக்கும்.
ఎంత అందంగా చెప్పారండి. ఏం లేదండి, నేను ఇలా కూర్చొని ఉన్నాను, నాకు ఇప్పుడు ఏం పెద్ద ఆకలి లేదు, ఆకలి వేసినప్పుడు తినే అలవాటు ఉంది, అలాంటప్పుడు ఇదిగోండి పంచభక్ష పరమాన్నాలు అన్నారు. బాగున్నాయండి, తింటామండి అంటాం. అదే కడుపు మాడిపోతాం, నకనకలాడిపోతాం, అప్పుడు అన్ని చూపించారండి. అది చూడగానే ఇప్పుడు తినేస్తాం, ఇప్పుడు తినేస్తాం, ఎప్పుడు తినేస్తాం అని ఒక ఆత్రత. దానికి ఉన్నం అని అర్థంటండి. ఉన్నం సోరు, తినాలనిపించిన సాపాటు. ఒక మాట అన్నారు చూడండి, అపేక్షై ఉడయ్య పోదిలంద వంద సోరు. తినాలి అని ఆకలేసినప్పుడు కనపడినది తినడం ఎంత ఆనందం ఇస్తుందో. మామూలుగా మంచినీళ్ళు తాగుతాం, ఏమంటే కాసిన మంచినీళ్ళు తాగండి అంటారు, ఎవరింటికైనా పెడితే అవసరమైతే తాగుతాం. అలా కాదు, వేసవకాలం గొంతు ఎండిపోతాం, ఎక్కడ ఏం దొరుకుతుందా, పరుగు నీరు, ఏమండి చల్లటి నీళ్లు తాగండి అని ఎవరైనా ఇచ్చారనుకోండి, గడగడ గడగడ, అబ్బా ఎంత బాగున్నాయో ఈ నీళ్లు, అవి పరుగు నీరు అంటే. అంటే కోరినప్పుడు తినే అన్నము, ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు తాగేటువంటి నీళ్లు బాగా తినేస్తే ఏమవుతుందండి కడుపు. బాబా ఇప్పుడు తాంబూలం వేసుకుంటే బాగుండు, కాస్త జీర్ణం అవుతుంది. ఈ అన్నం అంతా అనుకున్నప్పుడు వేసుకునే అద్భుత తాంబూలం అండి, మామూలు తాంబూలం కాదు. ఏదో ఒక తమలపాకు తెచ్చుకుని ఒక్కపొడి ముక్క పెట్టుకుని తినేయడం కాదండి. అందులో చక్కటి పదార్థాలు అన్నీ వేసుకోమంటారు. ఏమేమి వేసుకుంటాం, మనకి తెలిసినంత వరకు ఒక్కపొడితో పాటు పచ్చకర్పూరాన్ని వేసుకుంటాం. ఎందువల్ల అది దాహాన్ని తీర్చేటువంటి అద్భుతమైనటువంటిది. కొంచెమే వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు. సరే, యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్కలు, కస్తూరి, ఇది తర్వాత మనం పువ్వు, కుంకుమ పువ్వు, ఇలాంటివన్నీ వేసుకుని ఆ తాంబూలం లేత ఆకులండి, తుని ఆకులు అని ప్రసిద్ధంగా అనేవారు. అవి ఇంత మోద పెట్టుకున్నా కూడా దగ్గరగా ఇన్నేలా కనిపిస్తాయి. మామూలు ఆకులు చెత్త చెత్తవి ఇక్కడ కిళ్ళీలో పెడతారు, ఒక్క ఆకు కారమాకులా ఉండి భయంకరంగా ఉంటాయి. అవి కాదు, తునాకులు అని వాటికి పేరున్నాయి చూడండి. అవి ఎంత లేతమంటే గుట్టు ఎన్ని తినేసినా. అలాంటి దాంట్లో తాంబూలం వేసుకుని ఆహా ఎంత బాగుంది అని ఆస్వాదిస్తూ వేసుకునే తాంబూలము అన్నారు. ఈ మూడిటికి మూడు విశేషణాలు చెప్పారు. ఎందుకంటే మనకు మధ్య మధ్యలో సాపాటు పెడుతూ మరి అది అలగడానికి తాంబూలాలు కూడా ఇస్తూ ఉంటారు నంబిళ్ళయ్య గారు. అలాంటి తాంబూలం వేసుకున్నాం అన్నమాట మనం ఎప్పుడు అని. அதாவது அபேட்சையுடைய போதில் அந்த வந்து சோறு தண்ணீர்வத்திலை போலாகுமிரே தோடு பருந்திகது பையுடைய அவர் தோளின் சம்ஸ்லேஷம். அப்படியே இவைத்தானே అనభిమతమాయిరుక్కుర ఓరో వనస్థகளிலே அதுக்காக అభిమత సమయத்தில், ఇది చాలా విలువైన పదం. కోరిన సమయంలో, అది కావాలి అనుకున్నప్పుడు తినడంలో ఆనందం లేదు కదండి. కడుపు నిండా తిన్నాక రండి మా ఇంట్లో పరవాన్నం చేసాం, పులిహార చేసాం, అబ్బో ఇప్పుడు తినలేమండి అంటాం, అది అనభిమతం. ఇది అభిమత సమయం, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చేశారు. ఇవైతాను యాదొరపడి రకం అప్పడియే అంటే అప్పడియే. నెక్స్ట్ పేజ్. ఆ ఎత్తివరకు ఎప్పోదం భగవద్ విషయం ఎంగైకాగా. ఈ ఆళ్వార్ నాయకుకి సర్వకాల సర్వావస్థలలోనూ కూడా అలా ఉంటారట పెరుమాళ్ళు. ఉన్నం సోరులా ఉంటారట. ఆకలి వేసినప్పుడు తినే పదార్థం లాగా ఎప్పుడు తింటామా అనేలాగా పరుగు నీరులా ఉంటారట. గొంతెందిపోతున్నప్పుడు తాగే ద్రవం మీద ఎంత మంచినీళ్ళు. మనం మామూలుగా చూడండి, దాహం వేసినప్పుడు చల్లటి మంచినీళ్ళు తాగితేనే అబ్బాయి ఎంత బాగున్నాయండి హాయిగా అనుకుంటూ తాగుతాం. అలాంటిది గొంతు ఎండిపోయినప్పుడు తాగితే ఎంత బాగుంటాయండి. అలాగే తాంబూలం కూడా భగవద్ విషయం ఎంగైకాగా ధారక పోషక భోగ్యంగళ్ ఎన్నుదాం. ఈ మూడు కూడా పెరుమాళ్లే ఆళ్వారు నాయకకి ఎల్లాం కണ്ണన్, అన్ని కృష్ణుడే. వాసుదేవ సర్వమితి ఎన్నుకొండు ఎల్లాం కృష్ణనై నిరుక్కుమ్మతనై. ఏమి కనెక్ట్ చేస్తారండి. అక్కడి నుంచి అలాగా ఒక్కసారి భగవద్గీతలోకి వెళ్ళిపోయి ఆత్మ జిజ్ఞాసురర్థార్థి వాళ్ళందరూ కూడా వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, నాకు అన్ని వాసుదేవుడే అనుకోవడం.
దానికి పాసురంలో పదం ఎల్లాం కన్న సాధ్యం కాదు. అలా ముడిపెట్టారన్నమాట. ఎన్నుకొండ ఎల్లాం కృష్ణనైందిరి కుమత్తనై பொன்னும் சோரங்கரியாலே அல்லாதது உண்டு சமயம் சோరెంగరాజ్ ఇది మారాదే భుజక్కం సోరెన్నమది వంతొత్తిగరదు. అన్ని కావలసి వచ్చినప్పుడు మామూలు అన్నం, కలివేసినప్పుడు అది అమృతం. ఎంత బాగుంటుందో అప్పుడు. కణైనానిలో వాత్తులిల్ సాంగంతొల్ సేరైన నంజే ఓ వాద భవం అని దీన్ని అద్భుతమైనటువంటి పెరియ తిరుమలలో చెప్పినట్లుగా అన్నీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటివన్నీ పెరుమాళ్లే అని ఆళ్వారు చెప్పినట్లుగా మారాదేపు చిక్కలా వదం మాడాదు మిరే అప్పొజదే కప్పొజదు ఎన్నారా అముదం ఎన్నం. మళ్ళీ ఇంకో చోట రాసిన పాసుర ఖండాలు కూడా అప్పొజదే కప్పొజదు ఎన్నారా అముదం. అప్పటికప్పుడే అతృప్తామృతం. ఎప్పుడైనా సరేనండి ఆ పెరుమాళ్ళు అనేటప్పటికీ అంత ఆనందం కలుగుతుంది. పళ్ళమాళ ఇనుప వెళ్ళం, ఎంత మంచి మాట. అనుభవించిన కొద్దీ ఆనందాన్ని ఇచ్చేవాడు. లోకల్లో సుఖాలన్నీ కొంచెం అనుభవించిన తర్వాత ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టి తీరాలి. అది ఏ సుఖమైనా సరే అన్ని ఇంద్రియాలకి సంబంధించిన ఆలోచన. తినగా 2 తింటాడు, 3 తింటాడు, 4 తింటాడు, పోటీ పడ 5 తింటాడు, తర్వాత తినలేడు, వెగటు వచ్చేస్తుంది. అందువల్ల పరమాత్మ అలా కాదు, పళ్ళమాడ ఇనుపం. ఇంకా అలా అనుభవించిన కొద్దీ ఇనుమడించు ఫలము. చాలా అందమైన మాట అది. అది ఎన్నమిరే எம்பெருமான் இவத்திலாகாத தொல்லில்லை கிடையாது. இவை எல்லாம் வகுத்தவனே ஆயிருக்க இவன்னே ஆயினே இவள் சந்நிதியே அமையும் கிடையாது எங்களுக்கோ. నమ్మాళ్వార్లకి పెరుమాళ్ల సన్నిధి అలా అయితే నమ్మాళ్వార్లే అలాగట తల్లికి. తాయిమారవస్థలో ఉన్న తల్లికి అన్ని ఉన్నం సోరు పరుగునీరు తిన్నం వెత్తులయం కుమార్తె. అందమైన వ్యాఖ్యానం అన్నమాట. మా అమ్మాయి బాగుంటే చాలని తల్లి హృదయం అలాగా పరితపిస్తూ ఉంటుంది అనేటువంటి దాన్ని చెప్పడం అన్నమాట. ఎండ్రండ్రే ఇదిలే వేనయ్య ధారకం ఎరికలిరే మత్తన్నై చొల్లువదు. ఈయన తప్ప దీన్ని తప్ప ఇంకొక దాన్ని ఇదిగో ఇది అమృతము అని అండం అనేది లేదు అసలు. ఎండ్రే ఆ మాటే ఎల్లాం కృష్ణన్. పుణ్యం సోర్ పరుగునేరు ఎల్లాం కృష్ణన్. ఎండ్రే ఆ మాటకు అర్థం అంత విశేషం. అదే అంటోంది అనమాట. ఇది తన్నయ్యే మారాదే సొల్లి ஒரு காலத்தை செல்லே பின்போர் పూణుర కత్తాలే పోదు కలాం విషయమరే. ఒకసారి అనేసాక ఒకసారి పడుకుందాలే, మళ్ళీ కాసేపు అయ్యాక అందాలే అనుకోవట్లేటండి. అంటే రెస్ట్ తీసుకోవడం లేదు అనడంలో. ఆయన ఎలా రాశారో చూడండి. ఒక కాలు ఎత్తై చల్లి పిన్ పూణు ఉరక్కత్తాలే, కాసేపు నిద్రపోయి మళ్ళీ లేచాక అనడం కాదు. అంటే కంటిన్యూస్ గా అలా అంటూనే ఉంది. கண்கள் நேர்மல்கே இவர்கள் ஐயா உண்ணும் சோறும் பருகு நீர் தின்னும் வெத்திலமை எல்லாம் இருக்கிறபடி இவள் முகத்தாலே காணும் இவர்களுக்கு జీవనం. ఈ వాక్యం అండి. ఇవళ్ ముఖత్తాలే ఆళ్వారు నాయకి ద్వారా తల్లికి కూడా ఇవే. ఆళ్వారు నాయకి ఉన్నం సోరు పరుగు నీరన్నీ పెరుమాళ్లే. ఆళ్వారు నాయకి తల్లికి ఉన్నం సేరు పరుగు నీరు తిన్నం వెత్తులవన్నీ ఆళ్వారు నాయకే. కూతురే అన్నీ. అంటే పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని ఉండే తల్లిదండ్రులు ఉంటారు చూడండి, అలాంటి స్థితి అన్నమాట. తన జీవత్తుకు పోగిర వాళ్ళు ఎంగళ జీవనத்தை கொண்டு போக వేణుమో. ఏం పిల్లనండి, వెళితే వెళ్ళిందండి, నాకు బాధ లేదు. ఆ వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని పోవచ్చు కదండి. నిన్ను కూడా తీసుకుని పోతే ఆవిడ అనుభవానికి నువ్వు అడ్డావు, పానకంలో పుడకలా. ఆవిడ వెళ్ళేది పెరుమాళ్ళతో అనుభవానికి కదా. వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నేను సిద్ధమవుతానని తల్లి విడితే ఎలాగండి? కానీ విడిచిన తల్లి హృదయం అలాగ అనిపిస్తా ఉందన్నమాట. ஒருவன் பகவத்குணவர்த்தகனாய் கண்ண நீருமாயிருக்க அவனை கொண்டு ఇరుక్కవాగారే ఇడుపదు. ఆ భగవద్ విషయంలో అలాంటి అనుభవంలో కంటి నీరు ప్రవహిస్తున్న వాళ్ళని చూడడమే మహాభాగ్యము.
ఈ పాయింట్ మనకి చెప్పేది ఏమిటంటే, భగవద్గుణానుభవంలో పరవశులైన భాగవతోత్తములను చూడడం మీ అదృష్టము. అదే విషయాన్ని చెప్తున్నారు. దీనికి మనకి ఉదాహరణలు కూడా ఇస్తున్నారు అన్నమాట. అమ్మాయిని చూడకుండా తల్లి ఉండడం అనేటువంటిది చాలా దుర్లభం అన్నారు కదా. కానీ ఎందుకని? ఒక భాగవతోత్తముల్ని చూడకుండా వాళ్ళు చెప్తుంటే ఆనంద పారవస్యం కలిగిపోతూ ఉంటుంది. ఆ పరవస్యంతో కంఠం గద్గదమైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు చెప్పలేక కాసేపు పేరుకుని తర్వాత ఎక్కడున్నాను, ఏం చేశాను, అంత పారవస్యం పొందే ఆచార్యులు మనకి చాలా మంది ఉన్నారండి. మా ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారు కానీ, ఉడయవర్సుల వారు కానీ ఒక మంచి వ్యాఖ్యానాన్ని చెప్పేటప్పుడు అలా మౌనంగా కాసేపు ఉండిపోయారు. ఎందుకంటే అంత పారవస్యం ఏమిటి ఆళ్వారి నాయకి మీకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే గుణానుభవంలో ఆనంద పారవస్యంతో వీళ్ళకి నోటమాట వచ్చేది కాదు. మనకి గుణానుభవం లేదు, ఆనందం లేదు, పారవస్యం లేదు. లైన్స్ ఎప్పుడైపోతాయా, వ్యాఖ్యానం ఎప్పుడైపోతుందా, చదవడం మీ దృష్టి తప్పడం, గుణానుభవమే లేని జీవితాలు మావన్నమాట. అది చెప్పడం కోసమని. அது அவனை கண்டு கொண்டிருக்கிறவாகாதே அடப்பது அழினை துளம்பவலம் அருகின்றான வாழியரோ. ఇది తిరువరెత్తల్లోది. చేతనరాగిల్ మంగళాశాసనం పండక్కిడదు కడవదు. అలాంటి భాగవతోత్తములు దొరికితే మనం మంగళాశాసనము చేయాలి అని అంటారండి. నంజీయర్ పిళ్ళై తిరువరయ్యూరయ్యరోడే 3 తిరువాయ్మొழி கேட்டேன். నంజీయరు అరయ్యర్ అనే ఒక పిళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్ అనే ఆయన దగ్గర ఈ భగవద్ విషయంలో 3 తిరువాయ్మొழி కేటాను, 3 పదులు విన్నారటండి. మనం కూడా అనుకోకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ దగ్గర కొంచెం కొంచెం వింటూ ఉంటాం. మీరందరూ మీ ఆచార్యుల దగ్గర విని ఉన్నారనుకోండి, దేవుడు చెప్తున్నారో విందామని ఇక్కడ కూడా చెవ్వేశారు అనుకోండి, అక్కడ కూడా మేము విన్నామండి అని చెప్పినట్లుగా, ఎక్కడ అదృష్టం కలిగితే అక్కడ వినినట్లుగా. அதில் எனக்கு ஒரு வார்த்தைகளும் போகாது. ஒரு திருவாய்மொழியை பிரஸ்தாவிய அவர் சிதிலராய் கண்ணன் கண்ணனை மாயிரக்கும் இருப்பை நினைத்திருப்பன் ఎన్నరళి చేయవర్. ఆ విన్న వాటిలో ఒక తిరువాయిమడి గురించి చెప్పేటప్పుడు ఆ అరయ్యరు పిళ్ళై తిరునరయ్యూరు అరయ్యర్ అనే ఆచార్యులకి మాట ముందుకు వెళ్ళేది కాదుటండి. దుఃఖం వచ్చేసేదిట, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసేవట. విహ్వలులైపోయారు అని ఒక మాట ఉంది చూడండి. విహ్వలత్వం అంటే ఒళ్ళు తెలియని. ఎలాంటిది? ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆహ్లాద సీత నేత్రాంబు పులకే కృతగాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహి. అద్భుతమైన శ్లోకాన్ని మనకి ఇక్కడ వ్యాఖ్యానం ఇచ్చారండి. పెరుమాళ్ళని తలుచుకునేటప్పటికి ఆహ్లాదంతో ఆనందంతో కంటి నిండా నీరు రావాలి. మనకి దుఃఖంతో రావడం తెలుసు, ఆనందంతో రావాలి. పెరుమాళ్ళని తలుచుకునేటప్పటికి ఆనందం రావాలి. పులకే కృతవా గాత్రవాన్ కులశేఖరాలు వారు చెప్పారు కదండి. బద్దేన అంజలిన నతేన సరస గాత్రై సరోమగ్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉత్కీర్ణ బాష్పాంబున. ఎంత ఆనందమైన దుఃఖం అండి ఆ దుఃఖము. పులకే కృతగాత్రవాన్ ఉడంబడయం వరేరెందరుపదు. ఒళ్ళు తెలియనట్లు పులకి కృత రోమాంచం, ఒళ్ళంతా గగురు పొడచడం అన్నమాట. పరగుణావిష్ట భగవద్గుణావిష్టనావదు. అసలు భగవంతుడు తప్ప ఇంకేమీ ప్రపంచం కనిపించట్లేదు. దైవావిష్టరైపోలే, ఏదో దైవం వచ్చి ఆవేశించినట్లుగా. ఒకటి ఆవేశిస్తుంది చూడండి, ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడేస్తారే, అలా పెరుమాళ్ళ ఆవేశం కలిగి అవన్ సర్వదేహి ద్రష్టవ్య. అవన్ దేహ పరిగ్రహం పండినారు ఎల్లార్க்கும் ద్రష్టవ్య. శరీరం దాల్చిన వాళ్ళందరికీ ఈ భాగవతోత్తముడు ఇంత ఆనందంగా కనిపిస్తూ ఉంటాడు. దేహ పరిగ్రహం పండినందుకు ప్రయోజనం ఇవనై కాంగయ్య ఎత్తు. చాలా మంచి మాట. ఈ దేహాన్ని మనకి దేవుడు ఇచ్చినందుకు అలాంటి భాగవతోత్తములని దర్శించడమే ఈ శరీరానికి చరితార్థము. ఎంత మంచి మాట అన్నారండి. సదా ద్రష్టవ్య, సదా దర్శనం పండిగ కుల దేశ విశేషం తేడిపోగం వేణామం. ఏమండి, ఎప్పుడు చూడబడతారంటే ఒక దేశంలోనే అలా కనపడతారా? ఒక దేశంలో కనపడితే అక్కడికి వెళ్ళినప్పుడే వస్తుంది. సదా అన్న మాట కుదరదు కదా.
அனந்தாழ்வான் சோழகுலாந்தகனிலே పుష్పన్నీరిక్కిరానవరు శ్రీ వైష్ణవనై కండు. సోళకులాంతకన్ అని ఒక ఊరండి. అక్కడ ఒక వైష్ణవుడు, ఆయన అనంతాళ్వాన్ సేవించుకున్నారండి. అనంతాళ్వాన్ తెలుసు కదా, పెరుమాళ్ళకి పుష్పమాల కైంకర్యం చేసినటువంటి మహానుభావులు. ఆయన ఆ వైష్ణవుడిని ఎక్కడ చూశారు? సోళకులాంతకన్ అనేటువంటి ఒక ఊరి దగ్గర చూశారు. ఉమ్మడయ్య ఊరెదు ఎందుకెక్క, ఏమండి మీదే ఊరండి అని అడిగారు ఆయన. ఎన్నో తిరుక్కోళూరు అన్న, మా ఊరు తిరుక్కోళూరండి అన్నాడు ఆయన ఆనందంగా. ఇప్పుడు మనం ఆ దివ్య దేశం గురించి కదా చెప్పుకుంటున్నాం, అందుకని ఈ వ్యాఖ్యానం ఇస్తున్నారు. అంగొనెన్నం పోందదన్న, అయ్యో ఆ ఊరు విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చారండి అయ్యో అన్నారండి. వెంటనే మా ఊరు ఇదండి అనగానే, అయ్యో అది వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారండి అన్నారండి. దేహయాత్ర నడవాదే పొందేనన్న, ఏదో జీవితం గడవాలి కదండి, అక్కడ ఏం చేయడానికి పని పాట కుదరలేదు నాకు, ఇక్కడికి వచ్చి ఏదో చేస్తున్నాను, కాస్త సంపాదిస్తున్నాను అన్నాక. అంటే ఆ ఊరిల్ కజుదయ్యే ఎత్తు జీవిక మాటిత్తలయ్యో. ఏమండి అక్కడ మనం గడ్డి తిని, గాడిదల్ని మేపుకొని, పశువుల్ని మేపుకొని, లేకపోతే ఏదో దొరికింది తిని మేతు జీవిక మాటి తెలియో ఎలాగోలా బతకచ్చండి. ఆ ఊళ్ళో బతికితే చాలు. ఎలా బతికారు అన్నది ప్రశ్న కాదు. పశువుల్ని తోలుకున్నారా, గడ్డలు మేపారా, మీరే గడ్డిని పచ్చడి చేసుకు తిన్నారా ఏది లేనప్పుడు, అంటే ఎలా జీవితం గడిపారు అన్నది ప్రశ్న కాదు. ఆ దివ్య దేశంలో ఉంటే చాలు. నిలైన జీవనత్తైపోయాగా పొందాయా అదే అన్నాం. అయ్యో ఆ ఊరు ఎందుకు వదిలి వచ్చారండి అని చెప్పి ఈయన ప్రశ్నించారట. అంటే ఆయన ఎంత పని చేశావు నాయన, గడ్డి మేసైనా అక్కడ బ్రతకచ్చు కదా అంటే అర్థం ఏమిటి? అంత వైభవం కలిగినటువంటి ఊరు తిరుక్కోళూరు. తిరుక్కోళూరు కண்ணనెన్ పెరుమానెన్రే ఎండ్రెండ్రే కన్న నీర్మల్గా. అసలు అది తలుచుకుని కണ്ണన్ అనేటప్పటికి కళ్ళల్లోకి ఎలా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ పారవస్యం రావాలి అని చెప్పడం. இந்த భావన ప్రకర్షత్తాలే పెత్త పోలే ఇరిందు ఆనంద స్వరూపురం వరిగడిగరయాగమా. ఒకటి ఆనందం అంటే భావన ప్రకర్ష, ఒకటి అయ్యో నువ్వేమైపోయావని కొంచెం దుఃఖం రావడం, నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు కనిపిస్తున్నావని ఆనందం ఉప్పొంగడం, అది భావన ప్రకర్ష. ఎక్కువగా ఊహించడం, అదిగో వచ్చేసాడు, అదిగో నా కళ్ళ ముందు నిలిచాడు, ఇదిగో చూస్తున్నాను, అంత భావనతోటి వచ్చేటువంటి ఇరింద ఆనందాశ్రవు పుగర్పడ. అలాంటి ఆనందాశ్రవులు వచ్చేటువంటి ఏ వనసందత్తాలు నిర్మల్ ఏన్నామా, అది తలుచుకుంటే చాలా ఆనందం వచ్చేస్తుంది. కొంతమంది ఇప్పుడు కూడా అదృష్టవంతులు ఉంటారండి, అమ్మా మేము బదిలీ వెళ్ళొచ్చాం, అసలు ఆ పెరుమాళ్ళని చూసామమ్మా అని చెప్పలేకపోతారు, ఇంకా ఆనందం వచ్చేస్తుంది. అప్పుడే పెరుమాళ్ళని చూసినంత ఆనందం కలుగుతుంది. అలాంటి అద్భుతమైన హృదయం కలిగిన భాగవతోత్తములని సేవించడమే ఈ జన్మకి మనకి చరితార్థము. మన్నిను నిచ్చాది మన్నినళ్ళు అంటే ఏంటండి? కుకుమారు తిరుక్కోళూరే వెన్నెలోరూర్ విశేషిక్క వేండంబడియా ఇరాదిరే. అది ఎలాగా పెరుమాళ్ళకి ఆ పరమపదం రాజధానం, అలాగా ఈ తిరుక్కోళూరు పెరుమాళ్ళకి పట్టణం అనమాట, రాజధాని లాంటిది అనమాట. అవన్ సీర్వళం మిక్కవనర్ అవనుடைய కళ్యాణ గుణంగలయ్యం నిర్వధిక తేజ సంపత్తయ్యం ఉడయ్యవనుడయ్య ఊరు. ఆయన కళ్యాణ గుణాలు అన్ని, సమస్త కళ్యాణ గుణాలు తెచ్చేసుకుని తిరుక్కోళూరుకి వచ్చేసేటండి. ఒక్కటి కూడా ప్రకృతిని స్వామి అధిష్టాయ, నా ప్రకృతిని అంతటిని లాక్కుని వచ్చేసాను. చెప్పుకున్నాం కదండి, ఒక పెద్ద దేశం రాజు మన దేశం వస్తే తనకు కావలసినవన్నీ తెచ్చుకొని వచ్చేస్తాడు. వంట వాళ్ళేంటి, పడకలేంటి, వాళ్ళ కార్లు, వాళ్ళ వాహనాలు, వీళ్ళకే ఎంత ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన తిరుక్కోళూరు వస్తుంటే సమస్త కళ్యాణ గుణాలు, నిరవధిక సంపత్తు, చెప్పలేనటువంటి అవధి లేనటువంటి సంపదలను తీసుకొని ఈ ఊరు వచ్చేసాడు. సోత్నతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాయన్ అవనోడు అవన్ గుణంగలోడు వాసియర ప్రాప్యమాదిరవోపాది అవన్ విరంబన దేశమం. అంత ఆయన ఆదరించినటువంటి కళ్యాణ గుణ సంపద కలిగిన పెరుమాళ్ళు, అన్ని సంపదలు తెచ్చిన పెరుమాళ్ళు ఆదరించినటువంటి దివ్య దేశంలో ప్రాప్యాంతర్గతమాగ కడవదరే అవన్ సేరవన్ కళ్యాణ గుణంగా
అవయ్యాగరినావంతన్ నిరத்தில் తాజ నిర్పుం నిలయగలే. భగవానుడు ఆ గుణాలు అనుభవించాలనే ప్రయత్నంతో కదా ఈవిడక్కడికి వెళ్ళింది. వళం మిక్కవనోర్, వళం అని ఒక మాట ఉందండి. వళం అంటే ఇక్కడ ఏంటి? పరమపదం గలవిరుక్కయ్యోపాధి ఉగంధ విషయத்தை పెరుమిడమరే ఊరా విరదు. పరమపదాన్ని కూడా మించిపోయి హాయిగా తిరుక్కోడూరులో ఉందామని ప్రేమ పడి వచ్చినటువంటి ఊరు. ఇప్పుడు పెరుమాళ్ళకి పరంపద కూడా నచ్చట్లేదు. తిరుక్కోడూరే చాలా బాగుంది. కింకార్యం సీతయా మమాయనరే భలే చెప్పారు. దీనికి కలిపచ్చు. ఇది నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం అండి. సుగ్రీవుడికి ఏదో బాణం తగిలితే రాముడు విలవిల్లాడి కింకార్యం సీతయా మమ, సుగ్రీవ నీకేదన్నా అయితే నాకు సీతతో పనేమయ్యా అన్నట్ట. అంత ఇష్టం అనే సుగ్రీవుడు అంటే. దాన్ని ఇక్కడ ఎలా ముడిపెట్టారు చూడండి. పరమపదத்தில் காட்டிலும் ఆశ్రితరి ఇరుంద విడమరే ఊరాగిరదు. నాకు ఆ పరమపదం ఎందుకయ్యా? నువ్వు లేకపోతే నాకు ఈ ఊరి వైభవం ఏం వైభవంగా అనిపిస్తుందయ్యా అని అన్నట్లుగా. అంటే పెరుమాళ్ళకి పరమపదం మీద కూడా అంత దృష్టి ఉండదు. ఎలాగా సీతను వదిలిపెట్టేసినట్లు, సుగ్రీవుణ్ణి ఆదరించినట్లుగా తిరుక్కోడూరునే ఆదరిస్తారు. అలా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా అందమైనటువంటి పోలిక. అవన్ తిరువళ్ళత్తుకు పురంధీరుపదం, ఆయనకి ప్రీతి పాత్రంగా వచ్చి వేంచేసినటువంటి ఊరు. వళం మిక్క, వళం అంటే సామర్థ్యం అని ఉంది, సంపద అని ఉందండి. సంపదలు పొంగిన ఊరా, సామర్థ్యం చూపించిన ఊరా, ఇవి రెండు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ప్రణయధారయిల్ విదగ్ధనుమా, ఆ ప్రేమలో సామర్థ్యము కనపడుతోంది, సంపద కనపడుతోంది. இப்போது வைதத்தியமாவது தான் இருந்த விடத்திலே இவள் வரும்படி இத்தலை యజిత్తపడి, ఆ తాను ఉన్న చోటనే ఆ ఆనందాలన్నీ పొందుతున్న అద్భుత దేశాన్ని వినవి. ఎక్కడో తెలీదు, పరాంకుశ నాయకు ఇంట్లో తల్లికి చెప్పకుండా బయలుదేరింది. తిరుక్కోడూరు ఎంతనే ఈడం పోరం. ఏమండి ఇక్కడికి తిరుక్కోడూరు ఎంత దూరం ఉందండి? ఎదురే వండారై కెట్టు అని ఎవరైనా ఎదురొస్తుంటే వాళ్ళని అడుగుతాను, తిరుక్కోడూరు ఎంత దూరం, తిరుక్కోడూరు ఎంత దూరం అని అడుగుతాను. అడిగితే అవర్గల్ ఈ తన ఇడంబోరం ఎన్న, ఇదిగోనమ్మా ఇక్కడికి చాలా దగ్గరే, ఇక్కడికి దగ్గరేనమ్మా, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని వాళ్ళు చెప్తుంటే, అది తానే వజక్కు వజక్కు పాదేయమాగా పోగై పాదేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ఏంటంటే గచ్చతాం దూరమధ్వానం తృష్ణామూర్చిత చేతసం పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. ఉపన్యాసాలు చెప్పే వాళ్ళందరూ ఇది నోట్ చేసుకుని బుక్స్ లో రాసుకోండి. ఏమిటి అంటే దూరం వెళ్ళేటప్పుడు మనం ఏదైనా టిఫిన్ బాక్స్ లో అవి పాధేయం, మధ్యలో పదిలో తినేది పాధేయం ఎలా తీసుకువెళ్తామో అలాగ భగవద్భక్తులకి కృష్ణామూర్చిత చేతసాం పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం కింద జయర్ అరుంబదంలో ఉంది. ఇత్యాది పూవలరుంబోదై చెవ్వి పోలే తిరుక్కూడు ఎత్తனை இரும்போரம் என்று கேட்கும்போதை திருப்பவளத்தில் செவிக்காணா కాణపెత్తిలేనో పానం తెరుతాయార్ తాన్నో పడుగెరదు. ఎంత బాగుందో. ఈవిడేమో ఏమండి తిరుక్కోడూరు ఎంత దూరం అండి అని అడుగుతుంటాడు. అంటే ఆవిడ ఎంతో నాజుగ్గా అడుగుతుంది అనమాట. అసలే నాజుగ్గా, అసలే మృదువైన ఆవిడ, అసలే తాయారు కడుపున పుట్టినటువంటి ఆవిడ, నా కడుపున పుట్టిన పిల్ల అని చెప్పుకుంది కదండి. అసలే మృదువైన ఆవిడ. అందుకని ఎలా వెళ్ళాలి అని అలా అడుగుతుంట. ఏమండి తిరుక్కోడూరు ఎంత దూరం అండి, ఇంకా ఎంత దూరం ఉందండి అని ఆత్రంగా అడుగుతుంది. అడిగితే వాళ్ళు ఇన్నదన ఈడంబో ఇక్కడేనమ్మా దగ్గరేనమ్మా అంటారు కదా. ఆ మాట చెవుల పడేటప్పటికి తిరుప్పవళத்தில் సెవిగానం పెత్తిలే, ఆ నోరంతా అలా ప్రవాళంలాగా చిగురుల్లాగా దరహాసం మందహాసం, ముఖమంతా చిరునవ్వుతో నిండిపోయి ఆనందంతో ముఖం ఎరుపెక్కిపోతుంది అండి. దగ్గరే అనేటప్పటికి ఆహా వచ్చేసాం. మనం ఒక పెద్ద ప్రయాణం చేసేటప్పుడు అబ్బా ఇంకా ఎంత దూరం అండి, లేదండి 10 నిమిషాల్లో వచ్చేసామా అని వెళ్ళడానికి మనసు రెడీ అయిపోయి అని సర్దేసుకున్నట్లుగా ఆ ముఖమంతా పువ్వులు పూచినట్లుగా కెండామరలు విరిసినట్లుగా అయిపోయింది అనేటువంటి
అద్భుతమైనటువంటి భావాన్ని ఇక్కడ ఆళ్వార్ నాయకి అనుభవిస్తోంది అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు. పుణ్యం సోర్ పరుగు సోరం పరుగు నేర్ తెన్నుం వెత్తిలయం ఎల్లాం కண்ணన్ எம்பெருமான் என்றே கண்கள் நீர் மல்கி மண்ணினுள்ளவன் சேர வளமிக்கவன் கூறு வினவி வினவி అడుగుతూ అడుగుతూ తెల్లం జన్నెడమాన్ పుగంబోర్ తిరుక్కోళూరే దేవేశం కోరనాగదం నదైతమనసం పద్మనాభం రమేశం స్వకార్యం కృష్ణయుగ్మేన తినగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన సద్గురు కేశేంద్రం జతీంద్రం బాలాదురు ధ్యామనార్యో మమ హృదినిదే రామ పద్మాక్షనాథం இருவரும் மால்சேன முதலிசட்டு கோபன்னாதமன் சேரியப்பொன்னார் மணக்கால் நம்பிக்கன்றார் மாட வந்தார் பெருமாளாதரர் குருகை பிறார் கம்பார் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தகனை இருக்கின்றர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈடழித்த கேயந்த மாதவர் கற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னெண்ணொள் சேரந்தனவே நமஸ்தேவராஜாய் சதுர்கிராம நிவாசினே రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీ శైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్తి కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం సీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనువాడు తిరువార్మలి పిள்ளை మాధవవాళ్ భాష్యం மணவாளமா மனுவன் வாழியவன்மாரம் திருவார்மொழி பருளை மாநிலத்தோர் தேரும் வடிவுரைக்கும் சேர் ஸ்ரீரங்க சுமிதர் தேசிக பாத சேவா பிராப்தாக்கில ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యో రేవల్మాంగజే ప్రేమద్వెంకటరంగారి శిష్యం సశిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.